ఇంటి దగ్గర దుకాణంలో కొమ్మంటే పోము, నడవలేము, బండి లేని ఎట్టు బయటకు వెళ్ళాం. కానీ ఇడైతే మొత్తం వాకింగ్ ఇక మొత్తం తిరుగుడు, బై వాక్లోనే చాలా కిలోమీటర్లు తిరుగుతాం. అర్థం కాదు ఎంత దూరం పోతున్నాం ఏం పోతున్నాం అన్నది. సో అట్లా అట్లా తిరుగుతూనే ఉంటాం. ఇంకా నైట్ స్ట్రీట్స్ అంటేనే లైటింగ్, డెకరేషన్స్ అన్నీ మంచి మంచి వాటితో చేస్తారనమాట. సో తిన్న తర్వాత వాక్స్, లేదంటే వీకెండ్స్లో వాక్స్, ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఈరోజు అయితే బర్దుబాయ్, హల్సీ, ఎమిరేట్స్ హెరిటేజ్ విలేజ్ అవన్నీ చూపిస్తాను చూడండి. ఈ గల్లీ మొత్తం బూత్ బంగ్లా లెక్క ఉంటుంది. టూరిస్టులు అందరూ షాపింగ్లు ఈయనే చేస్తారు. ఈ లుక్ వేసుకోండి ఒకసారి. ఇవన్నీ పాత కట్టడాలు లెక్క ఉన్నాయి, కానీ షాపింగ్కి మంచి ఏరియా అన్నట్టు. ఒకప్పుడు మస్తు ఉంటుండే. ఈ పక్కన టెంపుల్ ఉంటుంది, కానీ ఆ టెంపుల్ షిఫ్ట్ చేసినప్పటి నుంచి మార్చిరా, మంది తక్కువయ్యారు అన్నట్టు. ఇలా గల్లీలోకి వెళ్తే టూరిస్టులు ఎక్కువ ఉంటారు అన్నమాట. సో ఒకప్పుడు అంటే ముందు ఈ బిల్డింగ్లో టెంపుల్ ఉండేదన్నమాట, ఈ రైట్ సైడ్ బిల్డింగ్లో. సో ఈ టెంపుల్ పక్కన ఈ నీళ్ళు, ఇటు వచ్చిన వాళ్ళందరూ ఈ వైపుని ఎంజాయ్ చేస్తుండే. ఈ బిల్డింగ్లో ఉండేది టెంపుల్, ఇప్పుడు షిఫ్ట్ చేసిర్రు. ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంకా కొంచెం పబ్లిక్ ఎక్కువనే ఉంటారు. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి, అంటే అటు సైడ్ ఉంది డేరా, ఇటు సైడ్ ఉంది బర్దుబాయ్. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి మనకు అటు లాస్ట్లో కొంచెం అటు ముందుకు వెళ్తే ఇలాంటి బోట్లు దొరుకుతాయి అన్నమాట. సో 1 దరం ఇస్తే ఆ 1 దరంకి మనకి ఇటు సైడ్ నుంచి అటు లాస్ట్కి వెళ్ళి ఆడదీస్తారు అన్నట్టు. అది గోల్డ్ సూక్ ఏరియా. సో ఈ పక్కనే నీళ్ళున్నాయి, భయం పడుతుంది. సో ఏమంటారు, సముద్ర తీరాన పక్కన కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీలు అందరూ ఇక్కడికే వస్తారు, లైక్ తిన్నాక వాకింగ్ కానీ చూడ్డానికి కానీ. మళ్ళీ ఇక్కడ చేపలు పట్టద్దని ఉన్నా కానీ దొంగన కొడుకులు చేపలు పడుతుర్రు, అది మన సబ్జెక్ట్లో లేదు. ఇక్కడ పోతున్న పడవల్ని చూసుకుంటా ఇక్కడ కూర్చుంటా. ఈ వీకెండ్స్ టైం అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాను అన్నట్టు. సో ఫోటోషూట్స్కి స్పాట్స్ అవన్నీ కొంచెం లైటింగ్ ఉన్నప్పుడు ఇంకా వేరే ఉంటుంది. ఇప్పుడు నైట్ కాబట్టి. సో ఇప్పుడు ఇది ఫిబ్రవరి అయినప్పటికి కూడా ఎండలు చాలా. యాక్చువల్గా మార్చ్ ఏప్రిల్ నుండి, అంటే ఏప్రిల్ తర్వాత ఫుల్ ఎండలు ఉంటాయి, కానీ ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నైట్స్ కొంచెం వెదర్ బాగానే ఉంది, కానీ ఇంకా జస్ట్ ఒక 3-4 మంత్స్ తర్వాత కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు తిరిగినట్టు అప్పుడు తిరగలేము, మొత్తం వేడి 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 చెమటలు ఎక్కువ అవుతాయి. సో అప్పుడు అంత ఫ్రీగా తిరగలేము, అలసిపోతాం. ఇప్పుడైతే వెదర్ బాగుంది అన్నట్టు, కూల్. సో అందుకే బయట జనాలు ఎక్కువ అనిపిస్తున్నారు. ఈ ఏరియా అంతా కొంచెం ఇక్కడ నుండి అక్కడ వరకు డార్క్ ఉంది, లైట్లు ఏం లేవు. సో ఇప్పుడు మనం హెరిటేజ్ విలేజ్ అనే ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది కొంచెం ఈ డార్క్ ఏరియా క్రాస్ కాగానే నెక్స్ట్ మనకి అదే ఉంటుంది అనమాట. సో ఆ లైట్ లేన్ స్ట్రీట్ నుండి మనం జస్ట్ ఈ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇందులో లోపల మనకంటే అంటే ఆల్మోస్ట్ పాత కట్టడాలతోనే అన్నీ అరేంజ్ చేసారు. ఏమేమి ఉన్నాయి మన ఇంటి దగ్గర, లైక్ ఏమేమి ఉన్నాయో మనకు కనెక్ట్ అయ్యేటియో అవన్నీ చూపిస్తాను. సో ఇది ఇప్పుడు ఎంట్రన్స్ అయితే, ఇది ఎంట్రన్స్ అల్సీఫ్ అంటాం. అల్సీఫ్ అంటారు, లేదంటే హెరిటేజ్ విలేజ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇది ఎంట్రీ. ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను చూడండి. సో ఇది స్టార్టింగ్ అన్నమాట. మనకి ఇక్కడ పెట్టారు ద హెరిటేజ్ సూక్ అని. ఇవన్నీ వస్తే ఇంటికాడ, మన ఇంటికాడ పాతకాలంలో మనకు అంటున్నాడు బయట పందిర్లు అవి ఇవి లెక్క, ఈ కిటికీలు ఇలా అంతర్ దీపాలు లెక్క అన్నీ సేమ్ ఇక ఏమంటారు మన ఇంటికాడ ఉంటుండే కదా పాత అట్లనే ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇట్లా వేసిరు వీళ్ళు, ఈ ఏరియానే మొత్తం ఈ టైప్గా వేసిరు. ఇది చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, అన్నీ సేమ్ మన ఇంటికాడ పాత ఉన్నట్టు ఉంటాయి. కానీ ఇప్పుడు రమదాన్ స్పెషల్ కాబట్టి ఇవన్నీ లైటింగ్స్ అయ్యి పెట్టారు. చాలామంది టూరిస్టులు కూడా ఉన్నారు మనకి ఇక్కడ. ఇందులో ఏర్పడకుండా చాలానే అంటే కెఫెటేరియాస్ అవి ఉన్నాయి. ఇక మనం ఇంటికాడ పొలాలలో వేసుకుంటాం కదా పైన, అట్లాంటిది ఉంది చూడండి. ఇలా లోపలికి వెళ్ళిపోతే కట్టెతో కట్టిన బ్రిడ్జ్. షాపింగ్కి కూడా ఫుల్
మంచి స్పాట్ అన్నట్టు ఇది. సో షాపింగ్ వాళ్ళు షాపింగ్ మస్తు మంది వస్తారు ఇటు ఆల్రెడీ ఫుల్. వీకెండ్స్లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. ఈరోజు సాటర్డే, బట్ మేబీ రమదాన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఇప్పటికీ ఉన్నారు పబ్లిక్, కానీ రమదాన్ వల్లనే సో ఇంకా అంత రహస్యం లేదు. ఇట్లా వెళ్ళినా కొద్దిగా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది మంచిగా. ఇట్లా పోతూ ఉంటే ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ స్ట్రీట్ అంతా. ఈ స్ట్రీట్ని ఇట్లా వేసారు. ఇవన్నీ మన వాళ్ళు ఇక్కడ కొనలేరు, కానీ వేరే కంట్రీస్ వాళ్ళు కొంచెం బాగానే షాపింగ్ చేస్తారనమాట. ఎందుకంటే వాటి విలువలు మనకి తెలియదులే, అందుకని మనం కొనలేము. సో ఇక్కడ చూడండి, చిన్న బుడ్డోడు ఉంటేనే వేసుకొని ఇది మనకు కావాల్సింది. ఈ గ్యాస్ బండి మేబీ ఇవన్నీ మనం చూసి ఇన్స్పైర్ అయ్యారో లేదంటే వాళ్ళు చేసారో తెలియదు, కానీ ఇట్లాంటివి అయితే మన దగ్గర ఉంటుండే. వెనకాల డ్రమ్ము ఎడ్ల బండిలా ఉంటుంది. సో ఎడ్ల బండి మోసుకునేటట్టు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, సైడ్ కూడా పెట్టారు. ఇది మొత్తం నైట్ వ్యూ కాబట్టి బాగానే ఉందన్నమాట. హలో, ఏంటి బ్రో ఎప్పుడు నువ్వు బిజీ ఉంటావు? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు బ్రో, ఎప్పుడు బిజీయే ఉంటారు. ఇందులోనే స్టార్ బక్స్ కూడా ఉంది. సో లెట్ మీ షో టు యూ వెర్ ఇస్ దట్. యాక్చువల్లీ ఇట్లా మధ్య మధ్యలో నీళ్ళ స్పాట్స్ కూడా ఉన్నాయి ఫోటోషూట్ల కోసం. ఇదన్నమాట. యాక్చువల్లీ ఈ షిప్ కనిపిస్తుందిగా, దీన్ని క్రూజ్ ఏదో అంటారులే, నాకు సరిగ్గా తెలియదు, కానీ దీని టికెట్ వచ్చి 40 dirhams. 40 dirhams అంటే ఎంత అవుతుంది? మేబీ ఆల్మోస్ట్ 1000 rupees అంతే. సో వాళ్ళు గంట సరదాగా అట్లా దింపుకొని వచ్చేస్తారనమాట. ఇటు సైడ్ వెళ్ళామంటే ఇటు అలో వేస్తే పోయి కూర్చుంటుండే అందరూ, అందుకే అలో వేయలేరు. కోతి నా కొడుకులు ఉంటారని వచ్చిన టూరిస్టులు అందరూ ఈ కొనుక్కోపోతారు కాబట్టి ఇక్కడ ఉన్న ఫేమస్ వస్తువులు. సో అందుకే ఇవన్నీ పెట్టారు. చూస్తే పాత అనిపిస్తాయి, కానీ ఇవి ఒక ఏమంటారు థీమ్తో ఫాలో అయ్యారు. సో ఆ థీమ్ని కంటిన్యూ చేస్తా ఏమేమి లైక్ పాత వస్తువులు ఉన్నాయో అవన్నిటిని అరేంజ్ చేశారనమాట. ఇక్కడ సైకిల్ ఉంది, ఫోటోలు తీయడానికి కావచ్చు మేబీ. ఆ సైకిల్తో మనకు పని లేదు. సో ఇటు ఇంకా ఇలా ముందుకు వెళ్తా ఉంటే అక్కడ ఎవరో వీడియోస్ చేసుకుంటారు. అమ్మ పాము దగ్గర అక్కయ్య. బాగానే అరేంజ్ చేసిర్లే అన్నీ. ఇది మనకు కావాల్సింది. మీకు ఇది యూత్ ఏం గుర్తుకొస్తుందో తెలియదు, కానీ మాకైతే లక్కీ లీటర్ గుర్తుకొస్తుంది. సో మన కోసం కష్టపడి లక్కీ లీటర్ లైట్లు ఇవి. ఈ లక్కీ లీటర్ టేబుల్, ఈ కంచులు అయితే ఎన్ని లేవు, ఈ ఓన్లీ చూడడానికి పెట్టినట్టున్నారు వీళ్ళు. లక్కీ లీటర్ బ్రో, లక్కీ లీటర్ బండి. సో ఇటు మనం పోవద్దు, బూత్ బంగ్లా లెక్క ఉంది ముందే. ఆల్రెడీ ఇప్పటికే భయం పడతాం అటు వెళ్ళాలంటే. అటు పోయి భయపడాడు ఎందుకు. ఇలా పైకి చూసామంటే ఇక్కడ ఒక కొత్త వింత వేసిండ్రు. అవేంటి అని ఫస్ట్ అర్థం కాలేదు, కానీ స్లోగా చూస్తే అది మనకి గద్దలని అర్థమయ్యాయి అనమాట. సో వీళ్ళకేంటో ఈ గద్దలు మేబీ నేషనల్ బర్డ్ కావచ్చు. స్టార్ బక్స్ వచ్చింది, ఇంతకుముందు చెప్పాను స్టార్ బక్స్ అని. సో ఇందులో కూడా స్టార్ బక్స్ ఉందా అని అనుకోకండి, ఇందులో కూడా స్టార్ బక్స్ ఉంటుంది. ఇది బ్రాండ్. ఇవన్నీ మంచి లైటింగ్ అయితే అరేంజ్ చేసారు. సో దేనికోసం అంటే రమదాన్ కాబట్టి. ఈ మన ఎద్దుల బండిల చక్రాలు ఈడ యాక్చువల్ ఉయ్యాలుండే, కానీ తెంపి వాడు దబ్బిర్రు. అలానే కాస్త ముందుకు వెళ్ళామంటే ఇది ఇప్పటికి కూడా మన ఇంటికాడ గ్రౌండ్లలో ఉంటుంది అన్నమాట. సో అటుక్కోళ్ళు ఇటుక్కోళ్ళు కూర్చొని కిందికి పైకి నువ్వు ఎక్కువ పెట్టున్నావు నేను ఎక్కువ పెట్టున్నావు ఆడుకునే ఆట అన్నమాట. సో ఇలాంటివన్నీ అరేంజ్ చేసి టూరిస్టులని అట్రాక్ట్ చేసుకుంటారు వీళ్ళు. మళ్ళీ ముందుకు వచ్చాక ఇక్కడ ఇంకో లైటింగ్ పెట్టారు. యాక్చువల్లీ రంజాన్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టారు. రే ఐ సా ఏ గుడ్ థింగ్, లెట్ మీ షో టు యూ. ఇది టైపింగ్ కీబోర్డా లేకుంటే కాల్ ఏమంటారు టెలిఫోన్స్ ఆ పాతకాలం ఉన్నాయి తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే టైపింగ్ అయితే ఉన్నది.
ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు ఇక్కడ. బ్రో దీంతో నీకు ఫోన్ చేయొచ్చా? ఇవి మనకు వాటర్ అది, ఎందుకంటే మన 90 బ్యాచెస్ కూడా అప్పటికి అవి లేవు. మన 90 బ్యాచెస్కి ఓన్లీ కాయిన్ బాక్స్. ఫోన్ ఆ పిల్ల ఫోన్ తీసుకుని వెళ్తాం. ఇందులోనే కింద పార్కింగ్కి వెళ్ళడానికి ఎస్కలేటర్లు కూడా ఉన్నాయి. సో ఏర్పడకుండా పాత బిల్డింగ్లోనే కానీ ఇక్కడ పార్కింగ్ అని ఎట్లా బోర్డు పెట్టారు, పాతకాలం కూడా. నిన్న కూడా క్రాకర్స్ ఇదే టైంకి ఇదే ఉండదు. సో మేబీ రమదాన్ మంత్ కాబట్టి పటాకులు పెడుతున్నారు. నిన్న కూడా మేము ఇదే టైంకి బయటకు వెళ్తే సేమ్ టైంలో పైన క్రాకర్స్ ఉండే, వీళ్ళేదో ఆట ఆడుతున్నారు. వాడు ఆల్రెడీ తీసుకున్నట్టున్నాడు. షాపింగ్కి ఫుల్ ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తారు వేరే కంట్రీస్ వాళ్ళు. మనళ్ళు ఇవన్నీ చూస్తే మన వాళ్ళకి నచ్చే, కానీ వేరే కంట్రీస్ వాళ్ళకైతే ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. I don't know I will reach or not until that crackers finish, but I'll try to reach there before it's gonna finish. You can see from there. అయిపోయింది బ్రో. ఉంది ఇంకా. ఇలా లోపలికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. దీని పక్కనే మనకు వీడియోస్ అవుతున్నాయి. ఈ ఏంటో కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. యాక్చువల్గా మరి సిటీ వాళ్ళకి తెలియదు, కానీ ఊళ్ళల్లో అయితే అవేమంటారు, ఏం పటాకులు రా బాబు. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చినాం. ఇక్కడ ఒక అరబీ తాతయ్య ఉన్నాడు మనకు. ఈ సీ ఫుడ్ మార్కెట్ అంట. ఇక్కడ తాతయ్య పట్టుకున్నాడు. పైన రొయ్యి ఉంది, కానీ మనం ఇటు సైడ్ తీసుకుంటే ఇదేదో బండి. దీన్ని ఏమంటారు బ్రో? అదేమంటో తెలీదు. సో ఫైనల్గా ఇదేండా ఏమో ఇంకుందిలే. ఇవన్నీ చూస్తే ఇంటికాడ ఉన్న పందిలలా ఉన్నాయి. గోల్డ్ సుక్ అని ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది. ఐ జస్ట్ ట్రై టు కవర్ దట్. ఇదంతా లైటింగ్ వేసేది. ఇది సూక్ అల్సిఫ్. ఈ లైటింగ్ ఇవన్నీ ఇలా ఈ చక్కటి వ్యూ కలాస్ చేసుకున్నాక ఇక్కడ ఇంకేమో పాత వస్తువులు అనిపించినాయి. అసలు ఈ ఏరియా పాత వస్తువుల ట్రెండింగ్లో ఉంది. అప్పట్లో తాళాలు ఇలా ఉండే తెలీదు మనకి. తాళాలు ఇవన్నీ తాళాలు. ఇదేంది బ్రో ఇట్లా ఉంది చేపలా? ఇది కూడా తాళమా? ఇది హ్యాండిలా? ఇవన్నీ హ్యాండిల్ ఉన్నాయి. వీణానా? అక్కడ అవి యుద్ధం చేసేటప్పుడు ఇట్లా అడ్డం చో అని పెట్టుకుంటారు. మనం టీవీలో ఇవ్వడం తప్ప మనకి ఎందుకు. పంజరాలు ఉన్నాయి. సరే పంజరం ఉంది. ఇంకేంది అన్నకెళ్ళి అల్లా అద్భుత దీపం. అది కాదు కదా, అది వేరే. ఇవన్నిటిని వేస్తే మనం పాతకాలం వీడియోలు చూసినట్టున్నది, కానీ అది దొరకలేదు బ్రో మనకి. ఇక్కడ మంచి మ్యూజిక్ వేసారు. ఇదేంది బ్రో చేపలు పట్టేదా? ఇజ్జత్ అవుతుంది చేపలు పట్టేది కాకుంటే. సారీ ఆడ అందరు ఫోటోలు దిగుతారు, మనం అటు పోద్దు. ఇదేదో మంచి కాన్సెప్ట్ లా ఉంది. కార్తిక్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇటు నుండి ఈ ప్రొజెక్టర్స్ పెట్టి ఈడ మనకు డిజైన్లు వేస్తారు అనమాట. సార్ అక్కడ పైన ఇమేజెస్ వస్తున్నాయి.
వేసారు మంచి, ఇటు పాటలు పెట్టినట్టున్నారు. సో అందరు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కూర్చోడానికి సీట్లు అయితే ఖాళీ లేవు, కానీ అక్కడ చిన్న పిల్లాడు వాయిస్తున్నట్టు వేస్తున్నా కానీ పిల్లలు వాయిస్తలేదు. జస్ట్ దే ఆర్ ప్లేయింగ్ మ్యూజిక్. చూడండి ల్యాంప్ పడుతున్నాయి. ఈ వ్యూ అయితే హైలైట్ ఉంది అసలు. వాళ్ళు అక్కడ స్క్రీన్ ప్లే చేస్తున్నారు ఎందు పెట్టి. ఇటు పక్కనే తిరిగితే మంచి సముద్రం స్పాట్ ఉంది. ఇదంతా యాక్చువల్లీ సముద్రం మేము కంటిన్యూ ఏడుదాకా మొదలకు ఒక బ్రాంచ్ తీసారు. ఇటు పక్కనే వస్తే పడవలు. దీని పక్కనే మళ్ళీ మనకి హోటల్ రెస్టారెంట్లు ఉన్నాయి. సో అక్కడ స్క్రీనింగ్ చూసుకుంటూ ఇటు సముద్రాన్ని ఎంజాయ్ చేస్తే ఇక్కడ కూర్చొని తింటా ఉన్నారు. ఇలా వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఓల్డ్ గోల్డ్స్ అంటే ఓల్డ్ అల్సిఫ్ అయిపోయింది. సో ఇంకొంచెం ముందుకెళ్తే న్యూ అల్సిఫ్ ఉంటుంది. అటు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే న్యూ అల్సిఫ్ ఉంటుంది అన్నమాట. అటు సైడ్ మంది లేకుండా కానీ ఇటు సైడ్ ఫుల్ రష్ అయ్యారు. యాజ్ ఇట్స్ వీకెండ్ రష్ అయితే బాగుందన్నమాట. సో వస్తానే ఉన్నారు. ఎప్పుడు ఇంతే ఉంటుంది లేదు రష్ ఏరియా, ఫుల్ బిజీ ఏరియా ఉంటే ఈ షో అయితే అనిపిస్తుంది. ఏందిరా మనం బొంగన అయిపోయిన రాంగన అయిపోయింది.我站在山口的一扇门上，等你把我的名字吹上云霄。సర్లే అడిచేటట్లేదు, మనం వెళ్ళిపోదాం ఇంకా అంతే. ఇవన్నీ ఇది దాల్చిన ఎక్కడ బ్రో, అన్ని రకరకాల ఉన్నాయి. ఏంటి మనకు తెలియదు, ఇవైతే మనకు తెలుసు మన ఇంటికాడ ఉంటాయి కాబట్టి పసుపు కొమ్ములు. ఇవి కూడా పసుపు కొమ్ములే. ఇవి చామంతి పూల్లా ఉన్నాయి ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన నిమ్మకాయలను మనం ఇంటికాడ ఆడుతాం, కానీ వీళ్ళు మరి అమ్మడానికి పెట్టారు. మిగతా అన్ని పొడులు ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ కూడా పొడులే ఉన్నాయి. అదైతే ఎండుమిర్చి, మిగతా ఏంటిదో తెలియదు కానీ. సో వీళ్ళు ఇక్కడ ఇవి కూడా అమ్ముతారన్నమాట. ఏది దొరుకుతుందో అమ్మేటట్టున్నది వీళ్ళు. ఈ గలీలలో అసలు రిలాక్సేషన్ అంటే ఫుల్ వెదర్ మంచిగా ఉండట్లా, చల్లగా మంచి అనిపిస్తుంది. ఇదంతా కోటిల షాపింగ్ ఎట్లనో ఇది అట్లా ఉన్నాయి, బట్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటా ఇవన్నీ. మనం కొంటామో కొనమవుతుంది అన్నమాట. అది భయం పడుతుంది. ఈ అమ్మాయి ఎటువైనా భయం పడుతుంది, అప్పుడప్పుడు భయపడాల్సిందే. ఎంత సేఫ్టీ ఉన్నా ఏమవుద్దో చెప్పలేం కాబట్టి. మళ్ళీ మనకు పాతింప సామాన్లు కనిపించినాయి. పాతింప సామాన్ల దగ్గరికి మళ్ళీ పోదాం. ఇక్కడ నీళ్ళు ఉడకెట్టుకునేది, బియ్యం పోసుకునే బియ్యం డబ్బా, బకెట్లో పాతకాలం పంక. ఇది నీళ్ళు ఉడకెట్టుకునేది ఎవరో కొలాయి. ఇదైతే పక్క బియ్యం డబ్బానే. ఆల్మోస్ట్ నేను కూడా చూసాను. ఈ ప్లేట్ మనం తినేవచ్చని మనల్ని తినరు. ఈ కంచుడు. సో ఈ బకెట్లు వాడతారు, లేకుంటే బావిలో నీళ్ళు తీయడానికి కూడా వాడతారు. ఆల్రెడీ తిరిగి అలసిపోయినాం. ఇప్పటికే ఫుల్ టైం అయింది. సో చూడండి ఇంకెన్ని వస్తారు. పోయిన కొద్ది ఇంకా చూస్తాను. ఇవన్నీ కట్టెలతో కట్టిన బ్రిడ్జ్లు, పైకి ఎక్కచ్చు కానీ మేము ఎక్కం. ఇది కూడా మనకు సంబంధించింది అన్నమాట. సో ఇవన్నీ మనం చూసినాం కాబట్టి మన 90 కిడ్స్కి అన్నీ తెలుసురా. అరే మళ్ళీ ఒకటి కొలాయి డబ్బా వచ్చింది ఇక్కడ. పెద్ద పెద్ద ప్లేట్లు, పెద్ద పెద్ద కొలాయిలు. సో ఇవన్నీ డోర్లు ఇవన్నీ చూస్తే అచ్చం పాతకాలం పల్లెటూరులాగా అనిపిస్తుంది. ఇటత్తే వామ్మ ఆడొకడు కొంగని పట్టుకొని పోతుండు. ఇదేం లేవు, ఓన్లీ డోర్లు అవి ఇవి తప్ప. బ్రో ఇంట్లో పూల చెట్లు ఉన్నాయి. అవి కొల్లమైతే ఇటు రాలేం.
కాస్త భయమైనప్పటికీ అసలు జనాలు లేరు, అందుకు భయం అనమాట. ఇటు కూడా ఉంది కానీ అటు వెళ్ళొద్దు, వెళ్ళినా ఏం కాదు, బట్ వద్దు. చాలా ఉన్నాయి బ్రో, ఇంకా చూసేటి ఫుల్ ఉన్నాయి. రెస్టారెంట్లు ఇందులోనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటంటే పాత దాంట్లోనే ఉన్నాయి. సో కాబట్టి మనకి ఏర్పడినట్టు మంచిగా అన్నీ ఆర్టిఫిషియల్గా వేసారు. ఇవన్నీ పాత వస్తువులన్నీ చాలా జమ చేసి పెట్టారు అన్నమాట. ఇవన్నీ ఎన్నెళ్ళు అవుతున్నాయేమో తెలియదు, కానీ అప్పట్లో అవార్డ్స్ కావచ్చు ఇవన్నీ. మా అమ్మ ఇవన్నీ వస్తే మనకు రాజమౌళి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ఆల్మోస్ట్ రాజమౌళి గారి సినిమాలో ఇవన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్తే కత్తులు అవి. ఇది పెళ్ళిళ్ళలో పీపీ అంటుండే కదా అప్పుడు. ఇది టేప్ రికార్డ్, 1940లో టేప్ రికార్డా లేకుంటే 1950లో టేప్ రికార్డ్ తెలియదు, కానీ అప్పట్లో ఇవి ఉండేవి. ఇలాంటి డబ్బాల్లో మన ఇళ్ళల్లో దొరికి అందులో డబ్బులు ఉండాలని ఆశపడ్డ ఎంతోమంది మనలాంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే పాతిళ్ళల్లో ఇప్పటికీ మన తాతలు దాచెట్టిన నిధులు దొరుకుతాయని ఆశపడడంలో తప్పలేదు. ఇదేంది బ్రో, పియానో పాతకాలం మనం. సారీ నేను కనిపిస్తున్నా. ఇదైతే తెలుసు నాకు, ఈ తక్కిడ. ఇది గ్యాస్ పోసేది, దాన్ని ఏమంటారు ఏమో నాకు తెలియదు, కానీ సో ఇవన్నీ అటు పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అంతే. ఇంక బ్రో ఎన్నిసార్లు అయిపోయినా అదే సేమ్ డే. మళ్ళీ రాజమౌళి సినిమా చూసినట్టే ఉంది. మళ్ళీ ఇటు వెళ్తే మళ్ళీ పబ్లిక్ సేమ్ లక్కీ లెటర్ బండి. ఇది తబలా లా ఉంది, తబలో కాదు తెలియదు నాకు. అసలు ఇవి హైలైట్ బ్రో, అప్పట్లో ఉంటుండే ఇంట్లో. అంటే మేము చిన్న ఉన్నప్పుడు ఉంటుండే, ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ తెలియదు అనుకోండి వాళ్ళకి. అసలు ఇవన్నీ వస్తే మంచి ఏదో మగధీర సినిమానో లేదంటే ఏదో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ అందులో చూపెట్టారు కాబట్టి. ఇటు సైడ్ చూస్తే కొత్తవి. ఇది చూసి నాకు వీడియో తీయాలనిపించింది. అందులో రణదేవ్ బిల్ల ఆడ వేసుకుంటాడు, అది అప్పట్లో వేసుకునేటివి అన్నీ నెత్తిలకి. సో రాజుల పరిపాలనలో ఉన్న వస్తువులన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఎప్పుడైనా రండి బ్రో దుబాయ్కి వచ్చి చూడండి. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో వీళ్ళన్నీ జమ చేసి పెట్టిర్రు, పాతయాన్ని ఏరుకొచ్చి. అరే ఈ టీవీ అయితే మనం చూస్తాం, 90s కిడ్స్కి అయితే తెలుసు. పైన డిస్క్ కోసం వెళ్ళి ఆ వైర్ కోసం పడిన తంటలన్నీ మనకు తెలుసు. సో అవన్నీ లాంతర్ దీపాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇవైతే మోస్ట్ ఫేమస్ మన ఇంట్లో డెకరేషన్కి ఉంటుండే. ఇంటికి వచ్చిన బొమ్మలు అవి అనుకోని. అమ్మ మొన్న మా అమ్మ చెంచా పోయిందన్న వీడికి వచ్చిందా. ఇది నీళ్ళ బాటిల్ బ్రో. ఇది అదేమో కాయ బ్రో, సొరకాయనా గుమ్మడికాయనా ఏదో కాయ. అది నీళ్ళలో వాడుకుంటే రాజన్న సినిమా తెలంగాణ శకుంతల మనకి ఇట్లాంటి బాటిల్ ఇచ్చి దానికి నీళ్ళు లేపిస్తాడు. సో అట్లా ఏది చూసినా, ఇది కూడా ఏదో సినిమాలో చూసినాం బ్రో, ఎవడో పెట్టుకుంటాడు. ఇవన్నీ పాతకాలం డోర్లు. ఇవన్నీ మనకి అయితే మంచి ఏమంటారు పాత జ్ఞాపకాలను గుర్తు చేయడానికి పెట్టారు. ఎందుకు ఈ అద్దాలు, అప్పట్లో అద్దాలు ఇలా ఉంటుండే అసలు. అగైన్ బ్యాక్ టు నార్మల్ వరల్డ్. ఇదేదో లవ్ సెట్ చేసారు మంచిగా, లవర్స్ ఫోటోస్ చేయడానికి. కానీ ఆడు ఒక్కడే దిగుతుండు. అటు ఇంకా పోతే ఇంకా కొత్త గోల్స్ వస్తుంది. అప్పట్లోకే మనకి అన్నీ అనిపించినాయి అన్నమాట. ఇవన్నీ పాతకాలం వీళ్ళు దాచి ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారు అన్నమాట. అన్నీ చాలానే ఉన్నాయి ఇంకా చూపెట్టాయి. సో ఈ వీడియోలో ఇంతటితో ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొడితే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇలా పక్కకు వచ్చేస్తే మెయిన్ రోడ్ వచ్చేసింది మనకి. బాగా చెప్పు ఏంట్రా బాగా